హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం 4 రకాల స్నాక్ రెసిపీస్ని చూద్దాము. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేయడానికి, లేదా ఇంటికి అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి కానీ ఇవి చాలా బాగుంటాయి. ముందుగా అయితే మనం పులిబొంగరాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి దోసపిండి అండి. 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల బియ్యం, 1 టీ స్పూన్ మెంతులు వేసి గ్రైండ్ చేసిన దోసపిండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా గట్టిగా ఉండాలి. అలాగే బాగా పులిసిన పిండి అయితే పులిబొంగరాలు చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను 3 కప్పుల దోసపిండి తీసుకున్నాను. దీనికి 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని విడివిడిగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 గంట పాటు నానబెట్టిన 1/2 కప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. దోసపిండి బాగా పులుసు ఉంటుంది కదా, చక్కగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఒకవేళ మీకు పొరపాటున పిండి పలచగా అయిందనుకోండి, కొంచెం మైదా పిండి వేసి కలుపుకోవచ్చు. మైదా పిండి వేస్తే 1 చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి, లేదంటే కొంచెం గట్టిగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. పులిబొంగరాలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత కొంచెం కొంచెం పిండిని ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజులో వేసుకుంటే లోపల వరకు కూడా చక్కగా కాలుతాయి. మరీ ఎక్కువ కాకుండా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. చూడండి చక్కగా పొంగుతున్నాయే కదా. వేసిన వెంటనే కదపకుండా కొంచెం పచ్చిదనం తగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం సేపు ఇలాగే పట్టుకున్నామంటే తిరగబడిపోకుండా ఇలాగే ఉంటాయి. ఇదే విధంగా 2 వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి చక్కగా వేగిపోయాయి కదా, ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఎర్రకారంతో ఈ పులిబొంగరాలు చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా మిగిలిన పులిబొంగరాలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మెత్తని పకోడి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 1 కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, సాల్ట్ ఎక్కువ పట్టదండి, చాలా కొంచెం పడుతుంది. అలాగే 1 టీ స్పూన్ నూనె కూడా వేసి బాగా కలుపుకోవాలి. నూనెకి బదులుగా 1 టీ స్పూన్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది పకోడీ. ఈ విధంగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మళ్ళీ 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇందులో మనం కారం ఏమీ వేయము, ఈ కారం అంతా కూడా పచ్చిమిర్చితోనే వస్తుంది. పచ్చిమిర్చి వేశాక 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. మనం ఉల్లిపాయలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండుగా, పైపైన కాకుండా 1 కప్పు నిండుగా శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి కూడా వేసుకోవాలి. 2 చిటికెళ్ళ వంట సోడా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ముందు నీళ్ళేమీ పోయకుండా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలో నీళ్ళు ఉంటుంది కదా, ముందు నీళ్లు పోయకుండా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం పలుచగా కలుపుకోవాలి. పకోడీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం బజ్జీ పిండిలాగా కొంచెం పలుచగా కలుపుకోవాలి. పిండి కలిపాక ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు తగ్గితే కొంచెం వేసి కలుపుకోండి. అలాగే కారం తగ్గితే కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. పకోడీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చూడండి, వెంటనే పైకి వచ్చిందంటే నూనె కాగినట్లే. ఇప్పుడు కొంచెం పిండిని చేతిలోకి తీసుకుని ఈ విధంగా చిన్ని చిన్ని పకోడీలాగా వేసుకోవాలి. మరీ పెద్దవి వేసుకోవద్దు, చిన్ని చిన్నవి అయితేనే లోపల వరకు కాలి బాగా టేస్టీగా ఉంటాయి. మరి ఎక్కువ కాకుండా ఆయిల్కి సరిపడా వేసుకోండి. వేసిన వెంటనే కలుపుకుండా పచ్చిదనం తగ్గిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి అటు ఇటు కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే వేగిపోతాయి. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో. ఇదే విధంగా మిగిలిన పిండితో పకోడీని వేసేసుకోవడమే. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సొరకాయ అప్పాలు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు సొరకాయ తురుము వేసుకోవాలి. లేత సొరకాయ అయితే పైన తొక్క తీయాల్సిన అవసరం లేదు, ముదురు సొరకాయ అయితే పైన తొక్క తీసుకోండి. అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులో కూడా మనం కారం వేయము, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు,
పచ్చి నువ్వులే అండి, వేయించినవి కాదు. ఈ నువ్వుల వల్ల అప్పాలకి మరింత రుచి వస్తుంది, తప్పకుండా వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే తర్వాత చివరిలో కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం సొరకాయ తురుము ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బియ్యపిండి వేసుకోవాలి. కప్పు నిండుగా 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ముందు నీళ్ళేమీ పోయకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టవండి, 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు నేను పోసాను చూడండి, అంత కొంచెం నీళ్ళు అయితే సరిపోతాయి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల నానపెట్టిన పచ్చెనపప్పు, 1 గంట పాటు నానపెట్టిన పచ్చెనపప్పు కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా మనం అప్పాలు చేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. అప్పాలకి పిండి రెడీ అయిపోయింది. ఈ అప్పాలని ఒత్తుకోవడానికి ఆయిల్ కవర్ కానీ, మిల్క్ ప్యాకెట్ కవర్, బటర్ పేపర్ ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం నూనెతో గ్రీస్ చేసుకుని కొంచెం కొంచెం ఈ పిండిని తీసుకుని అప్పాలని చేసుకోవడమే. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అప్పాలని ప్రెస్ చేసేసుకోవాలి. చూడండి, మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఒక వాయికి సరిపడా అప్పాలని ముందే చేసి పెట్టుకున్నామంటే కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి, నూనె కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఒకటి పైకి వచ్చాకనే రెండోది వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా కాలితేనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో అప్పాలని చేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అటుకుల వడ. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల లావటుకులు వేసుకొని వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. చూడండి, విధంగా నీళ్ళన్నీ వంపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి లైట్గా పైన ప్రెస్ చేసుకోవాలి. ఇలా నీళ్లు పోయడం వల్ల అటుకులు బాగా నానుతాయి. పైన ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసేసి 15 నుంచి 20 నిమిషాల పాటు వీటిని నాననివ్వాలి. 20 నిమిషాల తర్వాత అటుకులు బాగా నానుంటాయి. చేత్తో ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ ఇవి సాఫ్ట్గా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ అటుకుల్ని మనం ఎంత బాగా కలుపుకుంటే వడలు అంత బాగా వస్తాయి. లేదంటే మనం నూనెలో వేసినప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది బాగా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇంత సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 లేదా 4 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో వేసుకోవచ్చు. 1/2 కప్పు బియ్యపిండి, మనం అటుకులు ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు అయితే తప్పకుండా వేసుకోండి. వడలు తినేటప్పుడు ఈ మిరియాలు చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెరుగుని కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పెరుగు ఎక్కువ అయిపోయిందంటే వడలు సాఫ్ట్గా అవుతాయి. కాబట్టి ముందు కొంచెం పెరుగు వేసుకొని కలుపుకొని కావాలంటే మరి కొంచెం పెరుగు వేసి కలుపుకోవచ్చు. పుల్లటి పెరుగు అయితే మరింత రుచిగా ఉంటాయి. నాకైతే 1/2 కప్పు పెరుగు పట్టేసిందండి. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కూడా పట్టొచ్చు, కావాలంటే మరి కొంచెం పెరుగు వేసి కలుపుకోవచ్చు. నాకైతే 1/2 కప్పు సరిపోయింది. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉండాలి. అప్పుడే వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఉండాలి. వడలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతులకి కొంచెం నూనె రాసుకుని కావలసినంత ఈ మిశ్రమాన్ని తీసుకుని వడల్లాగా చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో వడలు చేసుకుంటే లోపల వరకు కూడా బాగా కాలుతాయి. క్రాక్స్ రాకుండా బాగా రోల్ చేసుకుని పైన ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మరీ క్రాక్స్గా ఉన్నాయి, బాగా క్రాక్స్ వస్తున్నాయి, పగుళ్ళు వస్తున్నాయి అనిపిస్తే మరి కొంచెం పెరుగు వేసి కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా 2 వైపులా హోల్స్ చేసుకోవాలి. ఒక వాయికి సరిపడ వడల్ని ముందే చేసి పెట్టుకుంటే నూనెలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక వాయికి సరిపడ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ వడల్ని వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకండి, 1 నిమిషం పాటు అలా వదిలేసి పైన పచ్చిదనం తగ్గిన తర్వాత నిదానంగా కదుపుకోవాలి. ముందే కదిపేశారంటే వడలు విడిపోతాయి. చూడండి, చక్కగా వచ్చాయి కదా. అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా కాలనివ్వాలి. ఇవి కూడా కాలడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన వడలన్నీ చేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ మీద వేసుకుంటే
ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. చూసారు కదా 4 రకాల ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీస్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించే మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.